నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఏపీలో కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు కూడా నిదర్శనంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వల్లభనేని అరెస్ట్ని కూడా వాళ్ళు ఖండిస్తున్నారు. అంతేకాకుండా జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి కిరణ్ రాయల్ అంత నేరం చేసినా కానీ అతన్ని అరెస్ట్ చేయకుండా ఆయన మీద ఎవరైతే కేసు పెట్టారో ఆ మహిళని అరెస్ట్ చేయడం కూడా వాళ్ళు ఖండిస్తున్నారు. ఇంక ఇదే కాకుండా రెడ్ బుక్లో కూడా ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని అంటున్నారు. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది కొడాలి నాని అని అంటున్నారు. అసలు ఎందుకు ఈ అరెస్టుల పరంపర కొనసాగుతుంది ఏపీలో? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపులు అని అన్నవారు, మరి ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా. అడుగుదాం దీని గురించి పూర్తిగా. మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం టీడీపీ యాక్టివిటీస్ట్ కామన్ మ్యాన్ కిరణ్ గారు. నమస్కారం అండి. నమస్తే. వచ్చారో లేదో అధికారంలోకి చాలామందిని అరెస్ట్ చేయడమే పనిలో పెట్టుకొని ఇట్లా జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. చెప్పండి, ఎందుకు మరి అందరినీ ఒకరు అయిపోయినాక ఒకరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు? అంటే వాళ్ళు ఏ తప్పులు చేయకుండా అరెస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఏ తప్పులు చేయలేదా? 2019 నుంచి 24 దాకా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎంతోమందిని చంపేసి ఎంతోమంది మీద తప్పుడు కేసులు పెట్టి మీ ఇష్టానుసారంగా చేసిన తర్వాత ప్రతి ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యే అని చూడకుండా ఆఖరికి 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు గారి మీద తప్పుడు కేసులు పెట్టిన తర్వాత ఎందుకు వదిలిపెడతారు? లోకేష్ గారు అంటే అవన్నీ తప్పుడు కేసులు పెట్టారు. ఆ ఒక్క కేసు పెట్టారని అరెస్ట్ చేయాల, చంద్రబాబు గారి మీద కేసు పెట్టారని అరెస్ట్ చేయాల. సాక్ష్యాధారాలతో సహా మీరు చేసిన తప్పులు, గన్నవరం పార్టీ ఆఫీస్ మీద టీడీపీ దాడి కానీ, గుడివాడ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి కానీ, మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి కానీ, 2 లక్షల ఎకరాల్లో గంజాయి పంటలు వేసిన దాని ఇసుక మాఫియా గురించి కానీ ఇంకా చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ అరెస్టుల గురించి మాట్లాడితే అసలు హోమ్ మినిస్టర్ ఉందా లేదా? మంగళపూడి అనిత నిజంగా ఆవిడైన హోమ్ మినిస్టరా, లేదంటే ఆవిడ పేరు చెప్పుకొని లోకేష్ గారు ఇదంతా వెనుకుండా నడిపిస్తున్నారని అంటున్నారు. ఏం చెప్తారు? ఆయనకే 2 పదవులు ఉన్నాయమ్మా. సరిపోవంటే ఇంకో పదవి కూడా తీసుకోరు. మరి అనిత గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయా? అసలు హోమ్ మినిస్టర్ అంతేనా? అవును. మీకు తెలీదా? కాదని అంటున్నారు. డిప్యూటీ సీఎం ఎవరో తెలీదా? హోమ్ మినిస్టర్ ఎవరో తెలీదా? సీఎం ఎవరో తెలీదా? లేకపోతే ఐటీ శాఖ మంత్రి ఎవరో తెలీదా? మంగళపూడి అనిత హోమ్ మినిస్టర్ అయితే ఒక మహిళ మీద ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేయించారు ఆవిడ? ఏ మహిళ? జనసేన పార్టీ అధ్యక్షుడు దొండకాయ కిరణ్ అనే రాయల్ అలియాస్ దొండకాయ ఇంటి పేరు కిరణ్ రాయల్ అనే వ్యక్తి బెదిరింపు కాల్. మీరు ఆయన ఆడియో విన్నారో లేదు, నేను చంపేస్తా, నిన్ను ఏమైనా చేస్తానంటే ఆడియో రిలీజ్ అయింది. ఇప్పుడు ఆవిడ ఆ ఆడియోని రిలీజ్ చేసిన వెంటనే ఇతన్ని అరెస్ట్ చేయాల్సింది పోయి ఆవిడని అక్రమంగా అరెస్ట్ చేశారు. అది కూడా ఎలాంటి కేసులు అరెస్ట్ చేశారు? చెక్ బౌన్స్ కేసులో. ఎప్పుడో గుజరాత్లో జరిగినటువంటి ఇష్యూని దాదాపుగా 2 ఏళ్ల క్రితం గుజరాత్లో ఎవరికో డబ్బులు సరిగ్గా ఇవ్వలేదని ఆ ఇష్యూని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వెలికి తీసి అరెస్ట్ చేశారంటే దీన్ని అక్రమ అరెస్ట్ అంటారా కాదంటారా? కిరణ్ రాయల్ని పార్టీకి దూరంగా పెట్టి సస్పెండ్ కూడా చేశారు, పార్టీకి దూరంగా ఉండమని. అంత జరిగిన తర్వాత కూడా ఇంకెట్లా మాట్లాడారు? సాక్ష్యాధారాలతో సహా మీరు నిరూపించండి అమ్మా. ఆ అమ్మాయి ఒక నింద వేసింది, ఆ తప్పు చేసిందో చేయలేదు ఇవన్నీ కూడా తేలాలి కదా. నిజంగా ఓ ఫోటో ఏదో మెళ్ళో గొలుసేసిందో ఏదో చూపించారు, అది ఏంటి అనేది ఆధారాలతో దాదాపు 1,20,00,000 రూపాయలు ఆమె దగ్గర తీసుకున్నట్టు ఆ ఆధారాలు చూపిస్తుంది. ఉన్నాయి ఆధారాలు చూపిస్తుంది. మరి ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు? ఎక్కడో రాజస్థాన్ నుంచి పోలీసులు వచ్చారు అంట. అవును, రాజస్థాన్ పోలీసులు వచ్చి ఈవెన్ ఎందుకు అరెస్ట్ చేశారు? నాకేం తెలుసు అక్కడ ఏమేం చేసిందో మా తల్లి. కావాలని మీరు ఇది కావాలని డైవర్ట్ చేయడానికి ఈమెను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఉంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అవుతారని ఆమెను అరెస్ట్ చేయించారు. మరి ఇప్పుడు వంగలపూడి అనిత ఒక ఆవిడ, ఒక మహిళలకి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఆమె ఎందుకు స్పందిస్తారు? ఎవరికి? మహిళలకి అన్యాయం జరుగుతుందా? పురుషులకి జరగట్లేదా? ఇప్పుడు అంటే కిరణ్ కుమార్ తెలుసా? ఇప్పుడు కిరణ్ పాత వనిత గురుమూర్తి వదిలేండి, అది మీ హయాంలో లేనప్పుడు అది పక్కన పెట్టి ఇప్పుడు జరుగుతుంది. మీ హయాంలో ఉన్న విషయాల్లో మాట్లాడుకుంటాం. చెప్పండి. ఇప్పుడు ఆయనే కిరణ్ ఎవరైతే ఉన్నారో మీ పేరు పెట్టుకుని ఉన్నారు మహానుభావుడు. కిరణ్ అందరూ కూడా అలానే ఉంటారేమో. అమ్మాయిని వేధించడంలో, అమ్మాయిలలో ఫస్ట్ ఉంటారు కిరణ్ అనే పేరు. నేనైతే ఇప్పటికే 2-3 చూశాను. ఇప్పుడు మీరొకరు, అదే జనసేన సంబంధించిన ఒకరు. చెప్పండి. ఈ వీడియో పంపించాలా? సరే, ఎవరికైనా పంపిద్దరు కానీ చెప్పండి, దానికి సమాధానం ఏంటి?
అమ్మ అతను పార్టీకి దూరంగా పెట్టిన తర్వాత కూడా ఇంకేం ఆయన చెప్తావు పార్టీకి చెప్పు? దూరం పెట్టి దూరం పెట్టారు ఎందుకు అరెస్ట్ చేశారు, చేయించారు ఎవరిని? అక్రమంగా ఈ అమ్మాయిని? అంటే ఆ అమ్మాయి ఏ తప్పు చేయకుండా పోలీసులు ఎందుకు అరెస్ట్ అదే కదా చేస్తారమ్మా? అక్రమ. ఇప్పుడు ఇప్పుడు ఈ ఎక్కడ అక్కడ అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాదు. రాజస్థాన్ వాళ్ళే కదా. మరి వాడెందుకు? నేను అదే అమ్మా. అంటున్నా, రాజస్థాన్ వాళ్ళు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఈ కిరణ్ మీద కేసు పెట్టిన తర్వాత వచ్చి అరెస్ట్ చేశారంటే ఇప్పుడు ఆమె నిజంగా చెక్ బౌన్స్ చేసింది అనుకోండి, ఆమెను పట్టుకోవడం ఎంతసేపు? అప్పటిదాకా ఆమె తప్పించుకొని తిరుగుతుంది, అప్పుడే దొరికింది, అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే పట్టుకోవడం అంత పోలీసులకి ఇప్పుడు ఎంతమంది ఒక్క కేసు ఇట్లా అవ్వగానే ఇమ్మీడియట్ గా పట్టుకునే సందర్భాలు ఉన్నాయి. అంత అప్డేట్ అయిపోయింది. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరుగుతాయి. మరి అదే జరిగింది, దొంగలు పడ్డ 6 నెలలకి. ఇప్పుడు కిరణ్ కేసు బయటకు రాగానే ఇప్పుడు ఈవెన్ అరెస్ట్ చేయడం ఏంటి? కాదమ్మా, అప్పటిదాకా ఆమె తప్పించుకొని తిరిగింది. ఆమె ఇప్పటి నుంచో కూడా ఆమె మీద నిఘా పెట్టారు. అప్పుడు వచ్చింది, బయటకు వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇక పోలీసులు తొందరగా వచ్చి తీసుకుని వెళ్ళారు. జరిగింది అది. మీ కిరణ్ ని మీరు బాగా సపోర్ట్ చేస్తారు. ఎవరు? మీరు కిరణ్ అని పేరు పెట్టుకున్నందుకు. మరి సపోర్ట్ చేయాలిగమ్మా. కిరణ్ అని పేరు పెట్టి సరే, అందుకే అనుకోండి, ఏదో నింద వేశారు, ఒక నింద ఆమె కూడా వేశారు కదా. మరి అంతే కదా, నేనేదో అమ్మాయిని ఇట్టిట్ట అని చెప్పి చెప్తున్నారు కదా. మరి అదే మరి మా పార్టీ అన్నప్పుడు నేను సపోర్ట్ చేయకుండా ఎట్లా ఉంటా? మా కూటమిలో భాగమైనాక మీ పార్టీ మీ కూటమిలో భాగమైతే అమ్మా, సపోర్ట్ చేస్తారా? అక్కడ ఆయన తప్పు చేశాడా చేయలేదా, అతనికి సస్పెండ్ చేసిన మాట వాస్తవమే. చేసిన తర్వాత నిజంగా అతను తప్పు చేశాడా చేయలేదా అని తెలుసుకోవాలా లేదా? ఒక నింద ఒక మనిషి మీద పడిన తర్వాత నిజంగా అది తప్ప కాదా అని ఎన్ని సంవత్సరాలు తర్వాత కూడా అది తప్పు కాదు అని చెప్పిన తీర్పులు కూడా ఉన్నాయి. మీరు అనవసరంగా నిందలేస్తున్నారమ్మా. మీ నిందలకి ఏదన్నా చేసుకుంటే కిరణ్ రాయలు ఏంటి పరిస్థితి చెప్పమ్మా. కిరణ్ రాయలా మీరా? నేను కాదు, నేనేందో చేసుకుంటా. మీ మీద కూడా నిందేశాను కదా. ఎవరు? మీరు కూడా ఇష్టం ఉన్నట్టు మా మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. రోజా గారి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం చూసాను. ఎవరు ఆ శ్యామల యాంకర్ శ్యామల మీద నోటికి వచ్చినట్టు మాట్లాడారు. మహిళలు ఎవరున్నా వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు. సో అట్లా ఇష్టం ఉన్నట్టు మహిళల్ని వేధిస్తా ఉన్నారు నోటికి ఎంత వచ్చినట్టు. ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని అనే హక్కు మాకు ఉంటది కదా. అమ్మా, నాకంటూ ఇంట్లో ఒక తల్లి ఉంది, నేనంటూ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, అది దూరం అయిపోయింది, అది ఓకే. కానీ నేను అనవసరంగా ఏ ఆడపిల్లని తిట్టను. అమ్మాయి దూరం అయిపోయిందని ఇప్పుడు అందుకని తిట్టట్లా. అయితే చిచ్చి అది కాదు, నేను అందుకని కాదు. 2019 నుంచి 24 దాకా రాష్ట్రంలో ఏం జరిగింది? మీరు ఏ రకంగా ఇప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు లేడీస్ని కూడా తిడుతున్నా కూడా మీరు లేడీస్ ఏం చేస్తున్నారు? ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? నేను వైజాగ్లో కాపురం చేస్తా అంటాడు. అప్పుడు పక్కన ఎవరు ఉంటారు ఏంటి? వీళ్ళు మాట్లాడిన మాటలు ఆమెమని తెలుసా? రోజా నన్ను ఎవరైనా రేప్ చేస్తారా అంది. ఒక ఎమ్మెల్యేగా మాట్లాడాల్సిన మాటలు అయ్యి నిజంగా అందో లేదో మీరు విన్నారా? కిరణ్ ఎందుకని లేడీస్ గురించి అట్లా మాట్లాడా అంటే దాని గురించి సపరేట్గా ఒకరోజు నీకే కేటాయిస్తా, మొత్తం చెప్తా. ఎందుకు కిరణ్ కొంతమంది వైసీపీకి చెందిన ఆ రాక్షస లేడీస్ శూర్పణఖలు ఉంటారు చూడు, వాళ్ళంతా రోజా రజని, నేను మాట్లాడింది వాళ్ళిద్దరినే కమ్మా, ఇంకెవరన్నా మాట్లాడా? శ్యామల ఇక వచ్చి దీని బతికేం తెలుసా? ప్రభల మీద టైర్ బళ్ళ మీద డ్యాన్సులు వేసి ఫోటోలు కూడా వచ్చినాయి. నీకు ఆధారాలతో సహా అన్నీ చూపించిన తర్వాత నువ్వు ఎట్లా మాట్లాడతావు నాకు అర్థం కావట్లా. వీళ్ళంతా లేడీస్. రజనీ గారిని ఎందుకు మేకప్ సుందర్ అంటారు? రజనీ గారిని ఎందుకు మేకప్ సుందర్ అంటారు? రజనీని ఎందుకు ఇప్పుడు ఆవిడదంటే అన్నారు, రజనీ గారిని ఎందుకు అంటారు? ఆ రజనీ చేసింది అంతా నా మీద కేసు పెట్టింది, తెలుసా? మీ మీద కేసు పెట్టిందని మేకప్ సుందరి రెడీ కాదు. ఆమె అప్పుడు వైజాగ్ లో కాపురం చేస్తా అన్నప్పుడు నీకు పద్దాకలా నువ్వు వైద్య శాఖ మంత్రి ఆమె. అప్పుడు ఆమె చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. మల్లెల రాజేశ్వరు ఎడ్లపాడులో స్టోన్ క్రషర్లు 240 కోట్లు ఆమె చేసిన దందాల గురించి ఇంకా చెప్పమంట. ఆమె మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది తెలుసా? మీ మీద ఎందుకు కేసు పెట్టింది? ఎవరు? మీ మీద ఎందుకు కేసు పెట్టింది? మరి ఆమె చేసిన చేష్టలో మాట్లాడితే పెట్టింది కేసు. నీకు చేతనైంది నువ్వు చేసుకోమని చెప్పాం. నీకు చేతనైంది నువ్వు చేసుకోమ్మా. అరెస్ట్ అయ్యారా? యాడికి వెళ్ళేది? జైలుకి వెళ్ళారా? ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ రెడ్డి అది చేసే దమ్ము ఉందా? చేయమను, నేను వెళ్తా, నేను డైరెక్ట్గా వెళ్తా, ఎక్కడే ఉంటా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేను వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడారు. అధికారంలో వచ్చారు కాబట్టి మీరు బతికిపోయారు.
ఏంటిది? సరే ఇవన్నీ కాదు, నెక్స్ట్ రెడ్ బుక్ లో ఉన్న నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరు? కొడాలి నాని. కొడాలి నాని. కొడాలి నాని. ఎందుకు ఆయనే? గుడివాడలో క్యాజినో పెట్టాడు. ఉమ్, అప్పుడు చిక్కోటి ప్రవీణ్ కూడా వచ్చారు. ఉమ్, మీకు నాకు తెలిసి అతను కూడా ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు కేసులో. అదొక్కటి కాదు, రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి. ఇక్కడ 2 రూపాయలకు దొరికే బియ్యాన్ని 70 రూపాయలకు అక్కడ విదేశాల్లో అమ్మారు. కొన్ని వేల కోట్లు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎక్కడో చేపల దందా కూడా చేస్తున్నాడు తెలిసిందే. ఇప్పుడు విత్ 24 అవర్స్లో కొడాలి నాని అరెస్ట్ అయినా ఆశ్చర్యం లేదు. అంతేనా? అయితే ఇప్పుడు మీరే ఒప్పుకుంటున్నారు వరుసగా అందరిని అరెస్ట్ చేస్తారు. వరుసగా అంటే వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు. తప్పేముంది? వల్లభనేని, మొన్న ఈ మహిళ, ఇప్పుడు ఇతను కొడాలి నాని. అమ్మా, మహిళని అరెస్ట్ చేసింది రాజస్థాన్ పోలీసులు. సరే, మాకు సంబంధం లేదు వెనకాల కదా. ఎవరున్నారో తెలుస్తుందండి, అందరికీ తెలుస్తుంది కొన్ని సరే రోజులు పడుతుంది. అడుగమ్మా, అడుగు. సరే, సో ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి ఈ అరెస్ట్ల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.